వైసీపీ సభ్యులకు స్పీకర్ చొరకలు, ప్యానెల్ స్పీకర్ల ప్రకటన, విద్యార్థుల సందర్శన. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి ఎన్నో హైలైట్స్. ఇక అసెంబ్లీలో పవన్ బాలయ్య కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు సంథింగ్ స్పెషల్. ఏపీ అసెంబ్లీలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. నేరుగా పవన్ ఛాంబర్ కు వెళ్లి కొన్ని అంశాలపై చర్చించారు బాలయ్య. ఇద్దరూ కలిసి ఇలా సమావేశమవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. గతంలో అన్స్టాపబుల్ షో టైంలో వీళ్ళిద్దరూ కలిశారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడ్డప్పుడు మర్యాదపూర్వక పలకరింపులు తప్ప ఇలా సమావేశమైన సందర్భాలు లేవు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. పవన్ తో బాలయ్య మీటింగ్ ముగిసిన తర్వాత నాగబాబు కూడా వెళ్లి పవన్ ను కలిశారు. అసెంబ్లీలోని పవన్ ఛాంబర్ లోనే తమ్ముడితో సమావేశమయ్యారు నాగబాబు. టీ తాగుతూ ఇద్దరు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఇవాల్టి అసెంబ్లీ సెషన్ లో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రాజెక్టుల దగ్గర నుంచి హాస్టల్స్ లో వసతుల వరకు అనేక అంశాలు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చాయి. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో వైసీపీపై కాల్వ శ్రీనివాసులు విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో డ్రామాలాడడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదన్నారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డన 2,000 కోట్లు ఖర్చు పెట్టి, అది కూడా హంద్రీ నీవా లాంటి అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుకు కరెంటు బిల్లులు కూడా కట్టకుండా జరుగుతున్న వెడల్పు పనులను ఆపేసి మరింత వెడల్పు చేస్తానని నమ్మించి 5 సంవత్సరాల నయవంచనకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డన ఆలోచన చేసుకోమని నేను రాయలసీమ వాసులకు ఈ పవిత్రమైన సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. నిన్న గవర్నర్ స్పీచ్ ను వైసీపీ అడ్డుకోవడాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుపట్టారు. ప్రతిపక్షం వ్యవహరించే విధానం ఇదేనా? ఇలాంటి విధానాలతో సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. సభకు వచ్చేసి గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించింది. ప్రజలు మన నడవడికని ఇచ్చేంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. గత ప్రభుత్వంలో కనీసం రోడ్ల మీద గుంతల్ని కూడా పూడ్చలేదంటూ విమర్శించారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. టీచర్లను 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టిన పరిస్థితి, అలాగే 17 మెడికల్ కాలేజీలు ప్రకటించి అరాకొరా నిధులు కేటాయించి వాటిని గాలిబోదిన పరిస్థితి అధ్యక్ష. ఆ అభివృద్ధి పనుల కంటే సలహాదారులకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి అధ్యక్ష. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్నారు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. ప్రత్యేకించి కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్ తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. వారిని మీ ద్వారా ఈ సభ సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు కోరుకుంటున్నా, భారతరత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారతరత్న కేటాయించాలి. రాష్ట్రంలోని IIIT క్యాంపస్లపై సభ్యుల ప్రశ్నలకు ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చారు మంత్రి లోకేష్. IIITల్లో పనుల్ని పూర్తి చేయడానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందన్నారు. పుట్టపర్తిలో IIIT ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో అనుమతి లేని కళాశాలలుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ అసెంబ్లీలో విద్యార్థులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీల నుంచి 150 మంది విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి సభ సాగే తీరు, చర్చలను ఆసక్తిగా గమనించారు. విద్యార్థులతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ముచ్చటించారు. మేము టీవీలో చూసినప్పుడు అసెంబ్లీ అంటే ఇలానే గొడవ పడుతూ ఇలా ఉంటారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీస్ గా ఇలా మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు సార్. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ప్యానెల్ స్పీకర్లుగా బుద్ధప్రసాద్, వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలిత, దాసరి సుధా, విష్ణుకుమార్ రాజును ప్రకటించారు స్పీకర్. ఇవాల్టి సభలో 8 సవరణ ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం.